జనవరి 17 దేవుని వాక్య ధ్యానం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. కీర్తనలు 27:5. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరొక నూతన దినం చూచే ధన్యత దేవాతి దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును బట్టి దేవునిలో నేను ఎంతో సంతోషిస్తూ మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు చిత్తములో మనము మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ దినములో ఆయన ఇచ్చే వాగ్దానం, దాచే దేవుడు, మనలను దాచే దేవుడు. ఎంతగా దాస్తాడు అనంటే, నీవు నీ సమస్యను చూడనంతగా నిన్ను దాస్తాడు. శత్రువు కంట పడనంతగా నిన్ను దాస్తాడు. ఆయన దాచే విధానం ఎంతో గొప్పగా ఉంటుంది. సమస్య మన చుట్టూనే ఉంటుంది, కానీ ఆ సమస్య మన దగ్గరికి రాకుండా మనల్ని దాస్తాడు. శత్రువు మన ప్రక్క నుండే వెళ్తాడు. శత్రువుని మనం చూడగలమేమో, కానీ శత్రువు మనల్ని చేరనివ్వకుండా ఆయన మనల్ని దాస్తాడు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అని భక్తుడు చక్కటి సాక్ష్యాన్ని ఇక్కడ పలుకుతూ ఉన్నాడు. ఇది నీ జీవితంలో కూడా ఒక ఉన్నతమైన సాక్ష్యంగా, నీకు ఒక ఉన్నతమైన అభయముగా ప్రభు ఇస్తూ ఉన్నాడు. చూడండి, ఆపత్కాలము వచ్చినప్పుడు మనకి వెనువెంటనే సహాయము చేసేవారిని వెతుకులాడుతూ ఉంటాం. అలా వెతుకులాడకండి. నీకు సహాయము చేసేవారు ఎవరై ఉన్నారు అనంటే, సహాయకుడిగా, రక్షకుడిగా, తన పర్ణశాలలో దాచే గొప్ప దైవం నీ ప్రక్కన ఉన్నాడు అనే విషయం నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆయనకు నువ్వు విన్నవించుకుంటే, ఆయనకు నువ్వు తెలియజేస్తే, ఆయనే సమస్తాన్ని నీకు సమకూర్చువాడు. చూడండి, ఎప్పుడైతే అబ్రహాము ఒక సమస్యలో, వివాహము అనేటువంటి ఒక సందిగ్ధంలోకి వెళ్ళినప్పుడు, తన యొక్క బంటును లేదా తన దగ్గర ఉన్నటువంటి వాడిని పంపించినప్పుడు, ఎలియాజరు వెంటనే తనకున్నటువంటి బుద్ధి బలమో, తనకున్నటువంటి బలగమో ఏమీ ఉపయోగించలేదు. ప్రార్థనతో ప్రయాణం సాగించాడు. అది చాలా సునాయాసంగా గమ్యాన్ని చేర్చింది. అబ్రహాము తన ప్రయాణాన్ని ప్రార్థనతో ప్రారంభించాడు. షేతు తన ప్రయాణాన్ని ప్రార్థనతో ప్రారంభించాడు. ఇంకా అనేక మంది భక్తులు మీరు చూడండి, వారి ప్రయాణాలలో ఏమున్నా కూడా సమస్య వచ్చినప్పుడు కానీ, వారి జీవిత ప్రయాణాలు కానీ, గమ్యాన్ని చేరవలసిన వచ్చినప్పుడు కానీ, ప్రార్థనతో ప్రారంభించిన ప్రతి ప్రయాణం విజయం సాధించుకుంది. ఇక్కడ ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడే జీవితం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అని సాక్ష్యం చెప్పాడు అని అంటే, ఇక్కడ తన్ను తాను దేవునికి ఎంతగా సరెండర్ చేసుకున్నాడు, ఎంతగా సమర్పించుకున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, ఆసా అనే భక్తుడు కానీ, యెహోషాపాతు అనే భక్తుడు కానీ, వారికి వచ్చిన సమస్యలను బట్టి వెంటనే దేవుని సన్నిధిలో విచారించారు. దేవుని మీద తమ మనస్సును త్రిప్పుకున్నారు. లోకం వైపుకు చూడలేదు. ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా జయాన్ని, విజయాన్ని పొందుకున్నారు. ఈరోజు నీ జీవితంలో సమస్య చిన్నదా పెద్దదా అని కాకుండా, అది ఏదైనా, ఎలాంటి ఇబ్బంది అయినా, మొదట వెంటనే దేవుని వైపు తిరగడం, దేవుని వైపు చూడడం, ఆయన అడగడం మనం నేర్చుకోవాలి. అలాంటి మనస్సు మనకు అలవాటైనప్పుడు, అలాంటిది మనకి ఎలా రావాలి అంటే, ఒక రకంగా చిన్న బిడ్డలకు ఏది అవసరమైనా, ఒక చిన్న చాక్లెట్ కావాలన్నా, ₹1 కావాలన్నా వారు తండ్రిని, తల్లిని అడుగుతారు. చూసారా? అలాగున అది ఎంత చిన్నదైనా కావచ్చు. బహుశా అది నీవు ఆ సమస్యను పరిష్కరించుకోగలిగినదైనా అయి ఉండొచ్చు. నీవే ఆ సమస్యను చాలా సునాయాసంగా పరిష్కరించుకోగలవు. అయినప్పటికీ నీ జ్ఞానం మీద, నీకున్నటువంటి బలగం మీద నువ్వు ఆధారపడకూడదు. మొదట దేవుని వైపు తిరగాలి. ప్రభువా, ఇదిగో ఈ సమస్య నా ముందుంది, దీన్ని నేను ఎలా జరిగించాలి, నీవు నాకు సహాయం చేయి అని నువ్వు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళినప్పుడు అత్యంత సునాయాసంగా ఆ సమస్యని యొద్ద నుండి బయటికి పోతుంది. దేవుడు తన పర్ణశాలలు, అంటే నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా, కాన్సిక్వెన్సెస్, సమస్య పరిష్కరించబడిన తర్వాత వచ్చేటువంటి పరిణామాలన్నీ నీకు అనుకూలంగా ఉండేటట్టుగా ప్రభు నిన్ను తన పర్ణశాలలో కాస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి
దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా దేవ, మా బిడ్డలను బహుగా దీవించండి. వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. వారి ప్రతి సమస్యను పరిష్కరించుకోగలిగిన శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.